ఇది కరెక్ట్ చేసుకుని రమ్మన్నాను కదా. సారీ సార్, మర్చిపోయాను. పని చేసే వాళ్ళ మీదే ప్రతాపం. ఇంట్లో పెళ్ళాన్ని ఏమీ చేయలేడు. ఇదేగా నీకు కావాల్సింది. జనాలందరూ ఇలా అనుకోవాలనేగా. ఇప్పుడు నీకు ఆనందంగా ఉందిగా, బాగా ఎంజాయ్ చేయి. మేడం, మీరు చెప్పినట్టే చేశాను మేడం. థ్యాంక్ యూ. ఇంత జరిగాక ఆయన నన్ను ఉద్యోగంలో ఉంచుతారని నేను అనుకోవడం లేదు మేడం. నీ ఉద్యోగం ఊడిపోకుండా చూసే బాధ్యత నాది, ఓకేనా? నువ్వింత ఘనకార్యం చేసావని మీ అమ్మకి తెలిస్తే అసలే గుక్కు తిప్పుకోలేని ప్రాబ్లమ్స్ లో ఉన్న మీ అమ్మగారు గుండె చచ్చిపోతారు. నేను చేసిన పనికి మా అమ్మా నాన్నలకి నా మీద అసహ్యం కలిగి ఏ అఘాయిత్యం చేసుకుంటారు. మనం లేచిపోతే ఇదే జరుగుతుంది. మన అమ్మా నాన్నలు ఒప్పించడానికి టైం పడుతుంది సుధా. వారం కావచ్చు, నెల కావచ్చు, ఒక ఏడాది కూడా కావచ్చు. వెయిట్ చేద్దాం. నువ్వు అలా వెయిట్ చేస్తూ ఉండు బేబీ. నాకు కావాల్సింది కూడా అదే. ఆ రోజు వెళ్ళిపోయేటప్పుడు నాకు ఈ సంసారం వద్దని రాశాను. నన్ను క్షమించమని రాశాను, అంతే తప్ప మీరంటున్నట్టుగా నేను అసలు రాయలేదండి. అంతా చేసిన మీరే నా మీద అపనిందలు వేస్తుంటే నేను అసలు ఏం మాట్లాడాలండి? అంటే ఆ లెటర్ నేనే రాసి పెట్టానంటాం. ప్రపంచంలో ఏ మొగాడైనా తను మొక్క కాదు అని తనే లెటర్ రాసి పెట్టి అందరి ముందు తలంచుకుంటాడే. ఇప్పటి వరకు నిన్ను చూస్తే అసహ్యం వేసేది, కానీ ఇప్పుడు ఎలా పోల్చాలో కూడా అర్థం కావట్లేదు. అసలు నీలాంటి ఆడవాళ్ళని చూడటమే కాదు, ఉంటారని కూడా వినలేదు. మేమిద్దరం ఆ లెటర్ రాయకపోతే మరెవరు రాశారు? అంటే నేను రాసిపెట్టిన లెటర్ని ఎవరైనా మార్చేశారా? ఇప్పటికైనా నాకు నిజం చెప్పి మంచి పని చేశావు. ఇక నుంచి కూడా అన్నీ ఇలాగే చెప్తూ ఉండు. మిగతాదంతా నేను చూసుకుంటాను. అసలు నేత్ర లేచిపోవడానికి రెడీగా లేడు. అవునా? ఏమంటాడు? లేచిపోవడానికి అతనికి ఇష్టం లేదు. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలంటాడు. అది జరిగే పని కాదు అని చెప్పినా వినడొదినా, మొండిగటం. ఓ పంచేయి సుధా, ఈ ఎఫ్ఐఆర్కి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టేశాయి. మీ అమ్మ చూసిన సంబంధం చేసేసుకో. అమ్మో, నేత్ర లేకుండా నేను బతకలేను. హీఈస్ ఎ నైస్ గాయ్. అలాంటప్పుడు నీకు మిగిలింది ఒక్కటే దారి. ఏంటొదినా? ఎందుకైనా మంచిది నేను చెప్పింది ఒకసారి ఆలోచించు. నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను. రేఖే ఈ ఇంటి పెద్ద కోడలు అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నాకు తెలుసు జగదీశ్వరి, నీ మనసు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని కూడా నాకు తెలుసు. కాకపోతే ఇంత త్వరగా వస్తుందని నేను ఊహించలేదు. అక్క, రేఖతో ఈ విషయాలన్నీ చెప్పడానికి నా పెద్దరికం అడ్డొస్తోంది. శ్రీరామ్ వాళ్ళు ఎలాగూ సంతోషంగా లేరు. వాళ్ళని అలా చూస్తూ వీళ్ళు కూడా సంతోషంగా ఉండలేరు. అందుకే రేఖ వాళ్ళు హనీమూన్ వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. ఇవిగో అక్క టికెట్స్. నిన్నేం చేసినా నువ్వంటే ఇష్టం లేని అత్త ఇదంతా చేసిందని అందరూ అనుకోకుండా అందరి దృష్టిలో నిన్ను నా ముద్దుల కోడల్ని చేసుకున్నాను. ఇప్పుడు హనీమూన్లో ఉన్న నీకు ఏం జరిగినా నాకు సంబంధం లేదు.